శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామిని. మధ్య ద్వారాల్లో ఎలా పెట్టినా మహాదోషాలు వస్తాయని నేను అనేక వీడియోల్లో చెప్పి ఉన్నాను. ప్రాచీన గ్రంథాల్లో మహర్షులు కూడా మధ్య ద్వారాలు వద్దే వద్దని చెప్పి ఉన్నారు. ఆ శ్లోకాలు కూడా అనేక వీడియోల్లో మీకు చెప్పి ఉన్నాను. దక్షిణం మధ్యలో ద్వారం పెట్టి అనేక ఇబ్బందులు పడి ఆర్థిక నష్టాలు, అనారోగ్యాలు, అకాల మరణాలు ఎన్నో జరిగి నా వద్దకు ఒక జంట ఈరోజు ఇక్కడికి విచ్చేశారు. వాళ్ళు ఏం చెప్తారో మీరు వినండి. తర్వాత మధ్య ద్వారాలు చేసే మహాదోషాల గురించి వాళ్ళు తీసుకొచ్చిన ప్లాన్లోనే మీకు చూపిస్తాను అని తెలియజేస్తున్నాను. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. మాది దక్షిణ సింహద్వారం అండి, మధ్యలో వచ్చింది. ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండి గురువుగారి యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చామండి. నాకు ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి ఫైనాన్షియల్గా బాగా ప్రాబ్లం వచ్చిందండి. హెల్త్ ప్రాబ్లమ్స్, అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. అందుకని గురువుగారి యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చామండి. చూశారు కదా, ఆమె ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ చెప్పిన ఈ మాటలు విన్న తర్వాత అయినా మీరు మధ్య ద్వారాలు విడనాడండి. పూర్వం మధ్య ద్వారాలే ఉండేవి. మధ్య ద్వారాల్లో ఇబ్బందులు పడిన వారు ఆ మధ్య ద్వారాలు వద్దు అని వదిలేసి వచ్చారు. ఆ రోజు ఊరికి 2-3 సైకిళ్ళు ఉండేవి. ఈరోజు ఈ మధ్య ద్వారం నుంచి ఈశాన్య ద్వారాలకు వెళ్ళిన తర్వాత ఊరికి 10-20 కార్లు ఉన్నాయి. ఆ రోజు ఫారిన్లో చదివే వాళ్ళు 1-2 ఉండేవాళ్ళు ఒక జిల్లాకి. ఈరోజు ఒక జిల్లాకి 1000 నుంచి 5000 మంది విదేశాల్లో చదువుతున్నారు, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. దీనికి అంతటికీ కారణం మధ్య ద్వారాలు విడవడం వల్లనే అభివృద్ధి చెందారని తెలియజేస్తూ ఈ ప్లాన్ తీసుకొచ్చిన యజమానుడు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. యూట్యూబ్ ప్రేక్షకులు నమస్కారం అండి. ధనంజయ స్వామి గారికి వచ్చామండి. 2 సంవత్సరాల నుంచి యూట్యూబ్ చూస్తున్నామండి. చూసి మా కష్టాలు ఎక్కువ అయిపోయిన వల్ల స్వామివారి దగ్గరికి వచ్చామండి. ఈరోజు మా ప్లాన్ చూపించామండి. ఆయన సరి చేసి పెడతారు మాకండి అని చెప్తున్నాను స్వామి. మా ఈ దీంట్లోకి వచ్చిన తర్వాత నేను వ్యాపారం చేసేవాడిని అండి. ఆ పాత ఇంట్లో ఉండగా చాలా బాగుండేదండి. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత వ్యాపారం బాగా నష్టపోయామండి. మా అబ్బాయికి అనారోగ్య సమస్యలు వచ్చినాయండి. మా ఇంట్లో కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయండి. దానికోసం స్వామివారి దగ్గరికి వచ్చామండి. వచ్చి ఆయన పరిష్కారం చూపిస్తారండి ఇప్పుడు. అది సార్. శుభవాస్తు ప్రేక్షకులారా, విన్నారు కదా, ఈ మధ్య ద్వారాల మహాదోషాల వల్ల కొన్ని వేల మంది నాతో మధ్య ద్వారాలు మార్పించుకొని ఈశాన్యపు హాలుకి సెంటర్ ద్వారాలు పెట్టుకొని ఎంతో సుభిక్షంగా ఉన్నారు. ఒకరిద్దరు కాదు, లక్షల సంఖ్యలోనే మధ్య ద్వారాలని ఈశాన్యపు హాలుకి, పశ్చిమ వాయువు గదికి సెంటర్లోను, ఆగ్నేయపు గదికి సెంటర్లోను, ఉత్తర ఈశాన్యపు హాలకు సెంటర్లోను, తూర్పు ఈశాన్యపు హాలకు సెంటర్లోను ఇలా పెట్టించిన తదుపరి లక్షల మంది బాగుపడ్డారు. ఆ బాగుపడిన వాళ్ళు ఎంతోమంది నా వీడియోలో చెప్పి ఉన్నారు. ఇంకా వీలైనప్పుడు ఆ ఇండ్లకు నేను వెళ్ళినప్పుడు వాళ్ళందరి వీడియోలు కూడా తీసి మీకు చూపిస్తాను అని తెలియజేస్తూ వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడ్డారు, ఈ మధ్య ద్వారాల్లో వచ్చే మహాదోషాలు ఏమి అనేది మీకు స్పష్టంగా ఈరోజు కొన్ని దోషాలు తెలియజేస్తాను. ఇది దక్షిణం రోడ్డు. దక్షిణం వైపు ఖాళీ వదిలారు, పడమర వైపు ఖాళీ వదిలారు, ఉత్తరం వైపు ఖాళీ వదిలారు, తూర్పు వైపు కూడా ఖాళీ వదిలారు. మొత్తం ఇంటికి మధ్యలో ద్వారం పెట్టారు. దీని ఎదురుగా ఉత్తరంలో కూడా మొత్తం ఇంటికి మధ్యలో ద్వారం పెట్టారు. ఈ ద్వారము ఎప్పుడైతే ఇక్కడ బెడ్రూము, మెట్లు, సెకండ్ బెడ్రూము వచ్చి డివైడ్ అయ్యిందో ఈ హాల్కి నైరుతి ద్వారమై కూర్చోంది. ఇది ఈ నైరుతి ద్వారమై కూర్చొని ఆర్థిక నష్టాలు, అనారోగ్యాలు, అకాల మరణాలు, ఎన్నో బాధలకు గురి చేసింది. దీంతో పాటు ఈ మొత్తం ఇంటికి ఉత్తరం సెంటర్ ద్వారము ఇక్కడ రూములు రావడం వల్ల ఈ హాల్కి వాయువుమై, ఉత్తర వాయువుమై మనశ్చాంచల్యము, ఏకాగ్రత కోల్పోవడము, చంచల వ్యవహారము, అంతేకాకుండా కొన్ని ఏండ్లు నడిస్తే ఈ ఉత్తర వాయువ్య ద్వారము ఉన్న వారి ఇండ్లలో ప్రేమ వివాహాలు జరగడము నేను చాలా ఇండ్లలో చూశాను.
ఇలాంటి బాధలన్నీ వీళ్ళు అనుభవించి ఉన్నారు. కాబట్టి దయచేసి సెంటర్ ద్వారాలు పెట్టకండి. మరి ఇక్కడ సెంటర్ ద్వారం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ హాల్లో ఈశాన్యాన్ని పూజ గది వేశారు. ఈశాన్యము మూత వేస్తే ఇంటి యజమానుడు కానీ పెద్ద కొడుకు కానీ అనారోగ్యాలు కానీ యాక్సిడెంట్లు కానీ తప్పక కలిగవలసిందే. ఈ ఇంట్లో యజమానికి అనారోగ్యము మరియు పెద్ద కుమారునికి అనారోగ్యము కలిగాయి. ఈ ద్వారముని హాల్కి సెంటర్లో ఇలా ద్వారం ఏర్పాటు చేసుకొని అవతలకు విండో యువతలకు విండో పెట్టుకోవడం వల్ల ఈ దక్షిణ ఆగ్నేయపు హాలుకి మధ్యలో ద్వారం సర్వోత్కృష్టమైనది. ఇలా ద్వారం ఉన్న లక్షలాది ఇండ్లు పరిశీలించాను. వేరే వాస్తు దోషాలు ఏమీ లేకుంటే వీళ్ళు కోటీశ్వరులై ఉంటారు, ఉన్నత పదవుల్లో ఉంటారు. అయితే ఇక్కడ ద్వారం పెట్టినా కూడా వేరే వాస్తు దోషాలు ఉన్నప్పుడు ఆ దోషాలు అనుభవించక తప్పదు. ఈ ద్వారం ఎదురుగా ఇక్కడ ఉన్న ఉత్తర వాయువ్య ద్వారాన్ని ఈ ద్వారము ఈశాన్యపు హాల్కి సెంటర్లో ద్వారము యువతలోకి విండో పెట్టమని చెప్పాను. ఈశాన్యపు మూతగా ఉన్న ఈ గదిని తీసివేసి ఇక్కడ పూజ గది తూర్పు చూస్తూ ఉండేలా ఏర్పాటు చేసుకోమని చెప్పాను. మరి తూర్పున మొత్తము ఇంటికి తూర్పున ఒక ద్వారం పెట్టారు. ఈ తూర్పు ద్వారం ఏమైంది? వీళ్ళు అనేక కష్టాలకి, బాధలకి, కోర్టు సమస్యలకి, అగ్ని ప్రమాదాలకి కారణమైంది. కాబట్టి ఈ ద్వారముని ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న హాలులో ఈ మెట్లు ఎదురుగా ఈశాన్యపు హాలుకి సెంటర్లో ద్వారము అవతలకు విండో యువతలకు విండో పెట్టుకోమని చెప్పాను. లేక ఇక్కడున్న బెడ్రూమ్ డోరు ఎదురుగా పూర్తి ఈశాన్యములో ద్వారం పెట్టుకున్నా కూడా నష్టం ఏమీ కలగదు. ఈ ఈశాన్య ద్వారము దాని ఎదురుగా ఇక్కడ ఒక విండో పెట్టుకోమని చెప్పాను. శుభవాస్తు ప్రేక్షకులారా, చూశారు కదా, మధ్య ద్వారాల్లో మనకు తెలియకుండా వచ్చే మహాదోషాల గురించి కొన్ని ఉదాహరణగా చెప్పాను. దాదాపు ఈ మధ్య ద్వారాల వల్ల వందలాది దోషాలు వస్తాయి. ఒక్కొక్క దోషాన్ని ఒక్కొక్క వీడియోలో సవివరంగా తెలియజేస్తూ అన్నీ ఒకే వీడియోలో చెప్పడం సాధ్యం కాదు. ఒక్కో వీడియోలో ఒక్కో దోషాన్ని గురించి 100 వీడియోల్లో మీకు తెలియజేస్తూ మొత్తము ఇంటికి మధ్య ద్వారాలని ఎట్టి పరిస్థితుల్లోనా పెట్టవద్దని తెలియజేస్తూ మీరు ఈశాన్యపు గదికి సెంటర్ ద్వారమైన, పశ్చిమ వాయువ్యపు గదికి సెంటర్ ద్వారమైన, దక్షిణాగ్నేయపు గదికి సెంటర్ ద్వారమైన, ఉత్తర ఈశాన్యపు గదికి సెంటర్ ద్వారమైన పెట్టుకొని ద్వారాల ద్వారా వచ్చే దోషాలని పోగొట్టుకోవాలని తెలియజేస్తూ, అయితే ఈ ద్వారాలు ఒక్కటే సర్వసుఖాలు, ఆర్థిక శుభాలు అన్ని కలగచేస్తుందంటే ఏ ద్వారము ఒక్కటే ఏమి పనిచేయదు. ద్వారంతో పాటు మొత్తం ఇల్లంతా వాస్తుకు ఉన్నప్పుడే ఈ ద్వారాలు శుభ ఫలితాలు ఇస్తాయని తెలియజేస్తూ ఇలాంటి వీడియోలు అందిస్తున్న శుభవాస్తు ఛానల్ని మరింతగా అభివృద్ధి కావాలంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్లు పెట్టండి. ప్రేక్షకులకు ఇలాంటి వీడియోలు నిరంతరం అందిస్తానని తెలియజేస్తూ మీ వాస్తు పండిట్ చందక్చర్ల ధనుంజయ స్వామి, భూమానందాశ్రమము, మడకశిర. హరి ఓం తత్సత్.